నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడింది. గదిలోంచి బయటకు రావడానికి కూడా గోడ సహాయం అవసరమవుతుంది. నాన్న చేతులు గోడ మీద పడిన ప్రతి చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. నా భార్య ఆ నల్లటి ముద్రలు చూసి తరచూ నాతో గొడవ పడుతుంది. ఒకరోజు నాన్నకు బాగా తలనొప్పి ఉండడంతో తలకి బాగా నూనె పట్టించుకొని ఆ చేతులతో గోడల్ని పట్టుకొని నడిచేసరికి గోడల మీద మా నాన్న చేతి ముద్రలు మరింత స్పష్టంగా కనిపించాయి. అది చూసిన నా భార్య, మీ నాన్న ఇంటి గోడలను బాగా పాడు చేస్తున్నాడు, ఈ ఇంట్లో ఉండాలంటే అసహ్యంగా ఉంది అంటూ నాతో పెద్ద గొడవ పడింది. ఆ రోజు నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నాన్న, నడిచేటప్పుడు అలా గోడలు పట్టుకొని నడవద్దు అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ మాటలు విన్న నాన్న నా వైపు చెమ్మగిల్లిన కళ్ళతో చూశాడు. నేను అన్న మాటకు నాకే సిగ్గేసింది. తర్వాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నాన్న గోడలు పట్టుకొని నడవడం నేనెప్పుడు చూడలేదు. ఒకరోజు నాన్న నడుస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు దెబ్బ తగిలి అక్కడే మరణించాడు. నాన్న మీద నేను అరిచిన అరుపులు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ రోజు నాన్న నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కొన్నాళ్ల తర్వాత ఇంటి రంగులు వేయిద్దాం అని నిర్ణయించుకున్నాం. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రలను గోడ మీద మాత్రం రంగులు వేయొద్దని మారం చేశాడు. మీ తాతయ్య చేతి ముద్రలు చెరిగిపోకుండా వాటి చుట్టూ సర్కిల్ గీసి ఒక ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాను అని చెప్పి వాడికి నచ్చజెప్పాను. కాలం ఎవరి కోసం ఆగదు కదా. నాకు వయసు మీద పడింది. ఇప్పుడు అదే గోడ నాకు కూడా ఆసరా అయ్యింది. అప్పుడు అర్థమైంది నాన్న నడవడానికి ఎంత కష్టపడేవారో అని. ఎందుకు అనిపించిందో కానీ ఒకరోజు గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నించాను. అది చూసి నా కొడుకు పరుగున వచ్చి నా భుజం పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న అని మందలించాడు. నా మనవరాలు వచ్చి మీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాతయ్య అంటూ ప్రేమగా అంది. అప్పుడు నాలో దుఃఖం పొంగుకొచ్చింది. కేవలం గోడ మీద మరకలు పడతాయని నా భార్య మాటలు విని వృద్ధాప్యంలో ఉన్న నాన్న మీద అరిచిన నాలాంటి వాడి మీద అటువంటి ధోరణి ఏమాత్రం చూపించని నా కొడుకు మనవరాలని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ రోజు నేను నాన్న మీద అలా అరవకుండా ఉండుంటే నాన్న ఇంకో 4 ఏళ్ళు బ్రతికేవాడు కదా అనే బాధ నన్ను కలిచివేసింది. గోడను ఆసరా చేసుకుని వచ్చి నా గదిలో పడుకున్నాను. మౌనంగా రోదిస్తూ నన్ను విడిచి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. తర్వాత ఏమైందో నాకు తెలీదు. నా ఆత్మ మా నాన్న పాదాలను పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతున్నట్లు అనిపించింది నాకు. నాన్న, నువ్వు లేని జీవితం నాకు శూన్యం. నీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. నిరంతరం నీ ఆశయాల కోసం మౌనంగా జీవిస్తూ మనస్ఫూర్తిగా నా జీవితాంతం నిన్ను ప్రేమించే నీ కొడుకు భానుకిరణ్. ఐ లవ్ యూ నాన్న.